our channel. Today I am going to explain polymorphism in Siphonophora. So మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు కాన్సెప్ట్ చూద్దాం చూడండి. సో polymorphism in Siphonophora. Actually any organism with any organism exists in 2 or 3 forms, that is called as polymorphism. 2 forms ఉంటే డైమార్ఫిక్ అని, 3 forms ఉంటే ట్రైమార్ఫిక్ ఫార్మ్స్ అని చెప్తుంటాం. సో డైమార్ఫిక్ ట్రైమార్ఫిక్ ఫార్మ్స్గా ఉన్నటువంటి వాటిల్లో సిలెంట్రేట్స్ని మనం మేజర్గా ఎక్స్పోర్ట్ చేసినట్లయితే సిలెంట్రేట్స్లో 2 ఫార్మ్స్లో ఉన్నటువంటి పాలిప్, మెడ్యూజా. పాలిపాయిడ్ ఫార్మ్స్, మెడ్యూజాయిడ్ ఫార్మ్స్ నేను డిఫరెంట్ వీడియోస్ చెప్పాను. డిస్క్రిప్షన్ వాటి లింక్స్ ఇస్తాను, చూసుకోండి. అట్ ద సేమ్ టైం ఆ పాలిప్ ఫార్మ్స్, మెడ్యూజా ఫార్మ్స్ ఒక కాలనీగా ఫామ్ అయ్యి నార్మల్గా ఉంటే కాలనీ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మీరు చూస్తారు. జనరల్లీ పాలిమార్ఫిజం ఏదైతే ఉందో we will see that in Holystemma, Physalia, Parpita, Velella. So some examples for the polymorphism ని చూపించేటువంటి కొన్ని ఆర్గానిజమ్స్ ఇక్కడ చెప్తున్నాం. Holystemma, Physalia, Parpita, Velella. These are come under Siphonophora. Actually one Holystemma తీసుకుందాం. Holystemma చూస్తే పాలిఫాయిడ్ ఫార్మ్స్ ఉంటాయి, మెడ్యూజా జూయిడ్స్ ఉంటాయి. పాలిపాయిడ్ జూయిడ్స్, మెడ్యూజా జూయిడ్స్ కలిపి ఒక ఆర్గన్ లేదా ఒక కాలనీని ఫామ్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది హాలిస్టమ్లో క్లియర్గా చెప్పడం చూస్తాం. సో మీ అందరికీ అవి గుర్తుంటాయి. పాలిపాయిడ్ ఫార్మ్స్ కానీ మెడ్యూజా జూయిడ్స్ కానీ గుర్తున్నట్లయితే ఇది చాలా ఈజీ అవుతుంది. అందుకనే నేను మీకు అదే చెప్తున్నా. పాలిపాయిడ్ ఫార్మ్స్, మెడ్యూజాయిడ్ ఫార్మ్స్ ఇండివిజువల్గా చూసినప్పుడు అసలు ఏమి అర్థం కాదు. కానీ పాలిప్, మెడ్యూజా ఫార్మ్స్ని సపరేట్గా ఒక కాలనీ లాగా క్రియేట్ చేస్తే ఒక ఆర్గానిజం ఎలా ఉంటుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, సపోజ్ మెడ్యూజాయిడ్ ఫార్మ్స్లో న్యూమాటోఫోర్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ న్యూమాటోఫోర్ మీన్స్ దెర్ ఈజ్ ఏ న్యూమాటోఫోర్లో గ్యాస్ గ్లాండ్ ఉంటుంది. దెర్ ఈస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గ్యాస్ గ్లాండ్ విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ది ఫ్లోటింగ్ ఆఫ్ ది కాలనీ. సో చూడండి, టాప్ మోస్ట్లో న్యూమాటోఫోర్ ఉంది. సో న్యూమాటోకోడాన్ అని, న్యూమాటోసాకస్ అని, దీని గురించి నేను ముందు వీడియోస్ చెప్పాను. సో వన్ medusaid modification, that is pneumatophore, which is present in the apex of the colony. Danta colony anukunti colony lidu complete organism is Holystemma. Pneumatophore ee place lo undi. Ee particular area edaithe undo colony float avutడానికి యూజ్ అవుతుంది. Then one more parts, there is a cenosorc stem ఇది. సో ఏదైతే ఉందో ఈ పర్టికులర్ ఫార్మ్ అంటే pneumatophore కి స్టెమ్ గా పనికొస్తుంది. Then swimming bells, these are also called as normally మనం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి వాటిని నెక్టోకేలిసెస్ అనొచ్చు. సో స్విమ్మింగ్ బెల్స్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ ది ఫ్లోటింగ్ ఆఫ్ ది కాలనీ. సో చూడటానికి చాలా బ్యూటిఫుల్ ఉన్నటువంటివి. ఈ సీనోసార్క్ స్టెమ్ అటువైపు ఇటువైపు చూస్తే స్విమ్మింగ్ బెల్స్ ఇలా అరేంజ్ ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్సో మెడ్యూజాయిడ్ మోడిఫికేషన్స్. మెడ్యూజా ఫార్మ్స్ అనేవి ఇలా చూపిస్తున్నాం అనమాట. దెన్ కమ్ టు దిస్ రీజియన్. హియర్ వీ కెన్ సీ బ్రాక్ట్ విచ్ ఈస్ ఫిలోజూయిడ్. సో బ్రాక్ట్స్ ఉన్నాయి, ఒకే కాలనీ. మెడ్యూజా ఫార్మ్స్ ఉన్నాయి, పాలిఫాయిడ్ ఫార్మ్స్ వస్తాయి. బ్రాక్ట్స్, gastrozoid which is useful for the nutrition, gonozoid which is useful for the reproduction, then dactylozoids which are useful for the protection. Like మొత్తం ఉన్నటువంటి పర్టికులర్ కాలనీ అంతా కూడా ఇలా ఫామ్ అయి ఉంటుంది. then there is a form that is in one more colony. ఈ పర్టికులర్ ఏరియా అంతా ఇలా tentacles also useful for the protection. సో ఒక హాలిస్టమ్ ఆర్గానిజం తీసుకుంటే పాలిఫాయిడ్ ఫార్మ్స్, మెడ్యూజాయిడ్ ఫార్మ్స్ అన్నీ కూడా ఇలా అరేంజ్ అయ్యి there is a formation of colony. That colony is called as polymorphic condition which is present in Holystemma. సో అలా ఉన్నటువంటి కండిషన్ ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. సో దెన్ కమ్ టు వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ ది పాలిమార్ఫిజం ఇన్ Siphonophora, దట్ ఈస్ Physalia. సో మన డయాగ్రమాటిక్ అంటే టెక్స్ట్ బుక్స్లో కానీ ఇంటర్లో కానీ ఉన్నటువంటి వాటిలో మీరు చూసే Physalia కొంచెం డిఫరెంట్గా ఉంది. మామూలుగా ఉంటే ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆ యొక్క జూయిడ్స్ బాగా అర్థమవుతాయని చెప్పేసి ఇట్లా గీయటం జరిగిందమ్మా. సో Physalia also commonly called as Portuguese man of war. So this Physalia also exhibit highly developed polymorphism. సో పాలిమార్ఫిజంలో మీరు Physalia అబ్జర్వ్ చేస్తే there is a presence of pneumatophore, so which is filled with గ్యాస్ గ్లాండ్ ఉంటుంది, న్యూమాటోఫోర్ ఉంది. సో న్యూమాటోఫోర్ ఇక్కడ ఏదైతే ఫంక్షన్ ఉందో ఇక్కడ కూడా అదే ఫంక్షన్ ఉంటుంది. సో న్యూమాటోఫోర్కి బినిత్ మొత్తం there is a jewels which are present in the ఏమనొచ్చు, ఇది కాన్వెక్స్ అయితే కాన్కేవ్ షేప్లో ఉన్నాయి. కాన్కేవ్ సైడ్లో వీ కెన్ సీ నెంబర్ ఆఫ్ గ్యాస్ట్రోజూయిడ్, టెంటకిల్, గోనోడెండ్రా. సో డిఫరెంట్ జూయిడ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ అంటే ఇక్కడ నుంచి ఇలా హ్యాంగ్ అవుతూ ఉన్నటువంటి పార్టికల్స్ అనమాట. సో మీరు ఇక్కడ చూస్తే పాలిపాయిడ్ ఫార్మ్స్ ఉంటాయి, మెడ్యూజాయిడ్ ఫార్మ్స్ అన్నీ కూడా ఇట్లా ఉండి
ఈ న్యూమటోఫోర్తో ఓవర్ సర్ఫేస్ పైన అంటే మొత్తం సీ సర్ఫేస్ పైన ఫ్లోట్ అవుతూ పోతుంటాయి. సో కామన్గా వీటిని పోర్చుగీస్ మ్యానోఫోర్ అంటాం. దే ఆల్సో ఎగ్జిబిట్ పాలిమార్ఫిజం. సో దే హ్యావ్ సో మెనీ మోడిఫికేషన్స్ ఆఫ్ పాలిప్ అండ్ మెడ్యూజా. సో సింగిల్గా ఇండివిజువల్ ఫంక్షన్ చూడండి. So pneumatophore gas filled float plays a role in positive as a sail to catch the wind. ఎక్కడైతే ఎయిర్ ఉంటుందో ఆ పర్టికులర్ ఎయిర్ని క్యాచ్ చేసి ఆ యొక్క విండ్ మొత్తాన్ని ఫిల్ చేసుకొని న్యూమటోఫోర్ వెయిట్ అనేది ఉంటుంది, ఆటోమేటిక్ ఫ్లోట్ అవడానికి యూజ్ అవుతుంది. దెన్ గ్యాస్ట్రోజోయిడ్ ఫీడింగ్ పాలిప్. సో న్యూట్రిటివ్ ఇన్ ఫంక్షన్ ఖచ్చితంగా ఫుడ్ కలెక్ట్ చేస్తుంది. దెన్ టెంటికులర్ పాల్పన్స్ క్యాప్చర్ ద ప్రే. ఉన్నటువంటి ఏంటివి ఫీడ్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా పాల్పన్స్ కావాలి. ఫీలర్స్ అంటారు వీటిని, టేస్టర్స్ అంటారు. టెంటికులర్ పాల్పన్స్ క్యాప్చర్ ద ఫ్రే. సో అలాంటి గ్యాస్ట్రోజోయిడ్స్, గోనోజోయిడ్స్, గోనోడెండ్రా, రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అన్నీ కూడా ఈ పర్టికులర్ ఏరియాలో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఒక పైసీలో చూసుకున్నట్లయితే న్యూమటోఫోర్ బోత్ ఎండ్స్ పాయింటెడ్గా ఉండి ఈ పర్టికులర్ ఏరియా అంతా కాన్వెక్స్గా వస్తుంది అనమాట. సో అలాంటి పర్టికులర్ పార్ట్ ఏదైతే మనం చెప్పొచ్చు పైసేరియాగా చెప్తాం అనమాట. సో ఇలా ఉన్నటువంటి ఈ పర్టికులర్ టూ ఫార్మ్స్ హైలీ డెవలప్డ్ అండ్ ఆల్సో మోర్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ ది polymorphism. Then too many forms are there. One is Parpita, another one is a Velella. Also useful. Also exhibit polymorphism. So polymorphism exhibit చేసి బట్ న్యూమటోఫోర్ అనేది ఇంత పెద్దగా ఉండకపోవచ్చు. మీరు పార్పిటా వెలెల్లా చూసినట్లయితే ఒకటి రౌండ్ షేప్లో ఉండి టెంటికల్స్ ఇలా వస్తాయి, ఇంకోటి వచ్చేసి విండో లాగా ఇలా వచ్చేసి ఇలా చూసుకున్నట్లయితే వెలెల్లా ఇలా కూడా ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ అంటే చిన్న చిన్న ఆర్గానిజమ్స్ కూడా పాలిమార్ఫిజంని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాయి. సో ఇది ఈ పాలిమార్ఫిజం ఇన్ సైఫ్నోఫోరా. ఈ 3 వీడియోస్ చూసుకున్నట్లయితే కాన్సెప్ట్ క్లియర్గా ఉంటుంది మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.